ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే 15 ఆఫ్ 50 డేస్ బ్లాగ్. ఇవాళ నేను వచ్చేసి అరుణాచలం టెంపుల్ గురించి అయితే మాట్లాడబోతున్నా. ఈ అరుణాచలం టెంపుల్ వచ్చేసి తమిళనాడులో వెలిసింది. స్కంద పురాణం ప్రకారం కొన్ని సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు మాట్లాడుకున్నప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, ఈ లోకాన్ని అంతా నేనే సృష్టించాను కాబట్టి నేనే గొప్పవాడిని అంటాడు. విష్ణుదేవుడు అంటాడు, నువ్వు ఈ లోకాన్ని సృష్టిస్తే నేను ఈ లోకాన్ని నడిపిస్తున్నా కాబట్టి నేను గొప్పవాడిని అంటాడు. అయితే ఈయన గొప్పవాడు అంటే ఈయన గొప్పవాడు అంటే ఈయన గొప్పవాడు అంటే ఈయన గొప్పవాడు అంటాడు. అది చూసిన శివుడు ఒక అగ్ని స్తంభంగా వాళ్ళ ఇద్దరి మధ్యలో వెలుస్తాడు. వెలిసినప్పుడు ఆకాశవాణి అంటది, ఈ స్తంభం యొక్క ఆది మరియు అంతం ఎవరైతే కనుక్కుంటారో వాళ్ళే గొప్పవాళ్ళు అంటారు. అది విన్న బ్రహ్మదేవుడు మరియు విష్ణుదేవుడు గొడవ ఆపేసి ఈ స్తంభం యొక్క ఆది మరియు అంతం కనుక్కోవడానికి అయితే వెళ్తారు. మొదటిగా విష్ణుదేవుడు అయితే వరాహ రూపం ఎత్తి పాతాళంలోకి అయితే అంతం కనుక్కోవడానికి అయితే వెళ్తాడు. రెండవగా బ్రహ్మదేవుడు అంశరూపంగా మారి ఈ లింగం యొక్క ఆది కనుక్కోవడానికి అయితే వెళ్తాడు. అలా విష్ణుదేవుడు తవ్వుకుంటూ వెళ్ళగా ఆ లింగం యొక్క అంతం అయితే కనుక్కోలేకపోతాడు. ఇంకా ఓటమిని అంగీకరించి పైకైతే వచ్చి ఓడిపోయానని ఒప్పుకుంటాడు. విష్ణుదేవుడు ఓడిపోదామని ఒప్పుకున్న బ్రహ్మదేవుడు ఓడిపోదామని ఒప్పుకుందాం అనుకున్నప్పుడు ఒక కేతకి పువ్వు కింద అయితే పడుతుంది. ఆ కేతకి పువ్వునైతే అడుగుతాడు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను ఆ అగ్నిస్తంభం యొక్క ఆది నుంచి పడుతున్నాను అని కేతకి పువ్వు అంటది. బ్రహ్మదేవుడు అంటాడు, నేను ఈ లింగం యొక్క ఆది కనుక్కున్నాను, దానికి నువ్వే సాక్ష్యంగా ఉండాలి అంటాడు. అది విన్న కేతకి పువ్వు ముందుగా ఒప్పుకోలేదు. బ్రహ్మదేవుడు అడుగుతున్నాడని చెప్పి ఒప్పుకుంటుంది. కిందకొచ్చి ఆకాశవాణికి చెప్తున్నాడు, నేను ఈ లింగం యొక్క ఆదిని కనుక్కున్నాను, దానికి ఈ కేతకి పువ్వే సాక్ష్యం అంటాడు. ఆ కేతకి పువ్వు కూడా అవును అని చెప్తుంది. కాబట్టి ఆ శివుడు వచ్చేసి కేతకి పువ్వుకి శాపం పెడతాడు. ఈ కేతకి పువ్వు నా పూజకైతే వాడలేరు అని శివయ్య అయితే శాపం పెడతాడు. బ్రహ్మదేవునికి నీకు ఈ భూలోకంలో ఎక్కడ పూజలైతే నిర్వహణం చేయరు అని శాపం పెడతాడు. విష్ణుదేవుడు మరియు దేవతల కోరిక మేరకు ఆ శివుడు వచ్చేసి ఆ అరుణాచలం కొండలాగా వెలుస్తాడు. కాబట్టి అందరూ ఈ అరుణాచలం గుడి కన్నా అరుణాచలం కొండకి గిరి ప్రదక్షిణ చేస్తేనే ఫలితం ఇంకెక్కువ వస్తుంది అని నమ్ముతారు. సంవత్సరాల తరువాత శివుడు మరియు పార్వతీదేవి ఏకాంతంగా ఉన్నప్పుడు ఆ పార్వతీదేవి శివయ్య ఒక కన్ను మూసేసింది. దానివల్ల లోకమంతా చీకటిగా మారింది. శివుడు ఆ చేతులను తీసేసి తీసేశాడు. పార్వతీదేవి పశ్చాత్తాపం పడుతూ నేనేం చేయాలో అని శివుడిని అడిగింది. శివుడు భూలోకం వెళ్ళి నా కోసం తపస్సు చెయ్యని అన్నాడు. అప్పుడు పార్వతీదేవి భూలోకం వెళ్ళి ఘోర తపస్సు చేస్తుంది. అప్పుడు ఆకాశవాణి వినిపిస్తుంది, ఆ అరుణాచలం కొండపై ఉన్న మహర్షి ఒక ఆశ్రమం దగ్గరికి వెళ్ళి నీ జ్ఞానం అయితే ముగించు అన్నాడు. అప్పుడు పార్వతీదేవి ఆ అరుణాచలం కొండకైతే వెళ్ళి ఆ మహర్షి ఉన్న స్థలంకైతే వెళ్తుంది. ఆ మహర్షి ఆ అరుణాచలం యొక్క కథ మొత్తం చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి అక్కడ ఘోర తపస్సు చేస్తే శివుడు అయితే ప్రత్యక్షమవుతాడు. శివుడు ప్రత్యక్షమయ్యి ఆ పార్వతీదేవిని తనలో కలుపుకుంటాడు. అక్కడే అర్ధనారీశ్వరుని యొక్క అవతారం ఎత్తుతారు. ఇది ఆ అరుణాచలం కొండ యొక్క కథ. రేపటి కథలో మళ్ళీ కలుసుకుందాం కొత్త టెంపుల్తో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కథలో ఏదన్నా తప్పు మాట్లాడి ఉంటే క్షమించండి.